భారతదేశంలో బ్రతుకు తెరువు కోసం వెళ్లిన ఓ వ్యక్తి కువైట్ లో గల ఎడారి ప్రాంతంలో నరకయాతన పడిన ఆ వ్యక్తికి ఎట్టకేలకు విముక్తి లభించింది. ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా మదనపల్లె కేంద్రం నివాసి శివ అనే కార్మికుడు ఏజెంట్స్ చేతిలో మోసపోయి ఓ వ్యాపారి కువైట్ లో ఎడారి ప్రాంతంలో మేకలు, గొర్రెలు, కుక్కలు, బాతులు, పావురాల సంరక్షణలో ఉంచారు. ఇక పలకరించే వారు లేక, గుక్కెడు నీళ్లు దొరకక, పాముల తేళ్లకు భయపడుతూ నరక కూపంలో ఇరుక్కుపోయిన శివ తన బాధను వీడియో ద్వారా బయటికి ప్రపంచానికి తెలిపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, అందుకు జేఎల్ టీవీ 7 యాజమాన్యం వార్త ప్రసారం చేయడంతో అతను విముక్తి లభించిందని మా జేఎల్ టీవీ 7 సమాచారం అందించారు. శివకు లభించిన విముక్తి విషయంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంఘ అధ్యక్షుడు పెద్ది రవికుమార్ కుర్మ జేఎల్ టీవీ 7 లో వార్త చూసి తక్షణం స్పందించి శివ వివరాలు తెలిపారు. నరకయాతన పడ్డ శివ తన సొంత ఊరికి వెళ్లడానికి అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కార్మికులు శివ విషయంలో ప్రత్యేక శ్రద్ధలు తీసుకుని మన దేశ ఎంబసీలో చేర్చాలని పెద్ది రవికుమార్ వివరించారు. స్వదేశానికి తిరిగి వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు జరగగా అందుకు బాధితుడు శివ తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వాస్తవంగా తాను పడ్డ బాధలను కార్మిక లోకం తనకు ప్రాణభిక్ష పెట్టారని కన్నింటి పర్యంతమయ్యారు శివ. మరి ఆ దృశ్యం చూద్దాం. మరి మర్చిపోకూడదు, దేవుడు నన్ను మంచి చేయడం వల్ల నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోకూడదన్నా. ఇప్పుడు ఇక్కడ కూడా కువైట్ లో ఎయిర్పోర్ట్ లో కనీసం అంటే ఒక 10 మంది వచ్చి అడిగారు, ఎలాగొచ్చావన్నా అక్కడి నుంచి అని. మనలాగే అన్న కోడూరు రాజంపేట సైడ్ అంటే వాళ్ళది అన్న వచ్చి దేవుడిలాగా వచ్చి నేను తీసుకొచ్చాడు అన్న అని చెప్పాను. ఎందుకు నువ్వు మర్చిపోయినావేమో, కానీ నేను మర్చిపోకూడదన్నా. ఇలాంటి సహాయాలు చేసినప్పుడు మర్చిపోకూడదన్నా. సరే సరే అన్న, బాగుండవు. ఎయిర్పోర్ట్ లో ఉండాలి, నువ్వేం టెన్షన్ పడద్దు. నేను ఆఫీస్ కాదు, ఎయిర్పోర్ట్ కి వచ్చాను. నువ్వు ఆఫీస్ కాడు, నాకేం టెన్షన్ నా, నేను చేయాల్సిన పని నేను చేసిన. నీకేదో సాయం చేసావన్నా, నాకు నేను మర్చిపోనన్నా. సరే అన్నా అన్నదిలే అన్న, స్వామి నాత కూతురుంది నీకు. సరేలే అన్న, చల్లంగా ఉండి అన్న, నీ బిడ్డలు నువ్వు చల్లంగా నిండా 100 ఏళ్ళు బతుకన్నా. ఓకేలే అన్న, థ్యాంక్స్. కానీ నువ్వు ప్రశాంతంగా ఇంటికి పోయి దాని తర్వాత మళ్ళీ ఫోన్ చేయాలన్నా. సరే అన్న, ఓకే అన్న. చూడండి సార్, నా పేరు శివ. మాది ఇట్లా ఆంధ్ర రాయలసీమ మదనపల్లి దగ్గర చింతపర్తి గ్రామం. చూడండి సార్, నేను కువైట్కి వచ్చాను, ఏదో బతకాలని వచ్చాను. ఇక్కడ చూస్తే చాలా కష్టంగా ఉంది, ఎడార్లు వేసేసారు. నిన్న ఎంబసీ వాళ్ళు ఫోన్ చేశారు. నేను సోషల్ మీడియాలో నా వీడియో ఒకటి పెట్టాను. దానికి ఎంబసీ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కాకపోతే కొంచెం ఇబ్బందులు, అక్కడ చాలా కష్టపడ్డాను. ఇక్కడికి ఆఫీస్ దగ్గరికి వచ్చాను, సార్ వాళ్ళు తీసుకొచ్చారు. కొంచెం కాకపోతే వాళ్ళు సాయం చేశారు. నేను ఇక్కడ కష్టం చేసి ఎంత బాధలు పడి అవసరాలు పడి ఇక్కడికి చేరుకున్నాను సార్. సార్ వాళ్ళు రావడంతో నా వల్ల ఇక్కడ చేరుకున్నాను. కాకపోతే ఇక్కడ ఉండడానికి రూము, తినడానికి తిండి, మంచి చెడ్డ అన్ని వాళ్ళే చూస్తున్నారు సార్. ఇక్కడ నుంచి ఇండియా పంపించేదాకా సార్ వాళ్ళదే బాధ్యత అని చెప్పారు. నీ మీద కనీసం ఏమీ ఇబ్బంది లేకుండా నీకు క్షేమంగా ఇల్లు చేర్చే బాధ్యత మాది అని చెప్పారు సార్. అందరికీ, ఆఫీసర్లకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు సహకరించిన వాళ్ళకి అందరికీ నమస్కారం సార్. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.